పేదరికం కారణంగా విద్యకు దూరం కావద్దని ఒక మంచి సదుద్దేశంతో ఎన్ఎన్ వెంకటపతి ట్రస్ట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు ప్రశంసా పత్రం, షీల్డ్, శాల్వాలతో సన్మానించడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని నల్గొండ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదరికం కారణంగా విద్యకు దూరం కావద్దని ఒక మంచి సదుద్దేశంతో ఎన్ఎన్ వెంకటపతి ట్రస్ట్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు ప్రశంసా పత్రం, షీల్డ్, శాల్వాలతో సన్మానించడం జరిగింది. ఇది నల్గొండ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని నల్గొండ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ఎన్ఆర్ వెంకటపతి ట్రస్ట్ అధ్యక్షులు సరిపోతు వెంకటపతి ఆధ్వర్యంలో ఆదివారం పద్మశాలి భవన్ బొట్టుగూడలో 17 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను అభినందించి అవార్డులను అందించే కార్యక్రమానికి తనను ఆహ్వానించి తన చేత సన్మానింపజేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సిరిపోతు శ్రీరాములు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు ఎంబీబీఎస్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి సమాజంలో వెంకటపతి లాంటి వ్యక్తులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు ప్రోత్సహించడంతో పాటు ఉన్నత స్థానంలో ఉన్నారని, అందుకు పద్మశాలి సమాజం వెంకటపతి ట్రస్టుకు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరితో పాటు పాషం రఘుపతి, మిర్యాల సోమయ్య, మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జేఏసీ సత్యనారాయణ, సిరిపోతు లక్ష్మీ రాధాకృష్ణ, సిరిపోతు అనురాధ, నగేష్, సాయి ప్రణయ్, మాధురితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సన్మానం చేయగలిగించవలసిందిగా సమావేశాన్ని కొనసాగించవలసిందిగా వెంకటపతి ఈ ట్రస్ట్ చైర్మన్ గారిని కోరుతా ఉన్నాం. నగేష్ కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. కారణం ఇవాళ ముఖ్యమంత్రి వస్తుంటే కూడా అది లెక్క చేయకుండా వారు వచ్చిండ్రు. చాలా సంతోషం. వారికి కృతజ్ఞతలే కాకుండా వారికి ఎల్లప్పుడూ కూడా మేము మద్దతుగా ఉంటామని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాం. తర్వాత అదే మాదిరిగా రూపాయలు తీసుకున్నాము. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నాగలక్ష్మి రామకృష్ణ రాములమ్మ వెంకటపతి ట్రస్ట్ ద్వారా ఈరోజు కార్యక్రమం ఇంటర్ 900 మార్క్స్ అబౌవ్ సాధించిన వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనీ గిఫ్ట్ని ఈ వెంకటపతి గారు ఈ డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసి ఎంబీబీఎస్లో కానీ, టీచర్స్గా కానీ, ఇంజనీర్లు కానీ ఎంతో మంది ఇప్పుడు స్థిరపడినారు. అలాంటి వారు కూడా ఈ ట్రస్ట్ ద్వారా మనీ తీసుకొని ఒక ఉన్నత స్థానంలో ఉన్నవారు. చూడండి ఓకే సార్ మేడం ఇక్కడ చూడండి. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చైతన్య గారు,
మరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చేస్తుంటే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వారు రాలేకపోయారు. తర్వాత ఈ కార్యక్రమానికి ఈ ట్రస్ట్కు చైర్మన్ మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ వెంకటపతి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ చెరుపల్లి యాదగిరి గారు కూడా వచ్చేసి రాలేకపోయారు. అదేవిధంగా కోర్సు రఘుపతి గారు వచ్చారు, శ్రీ మిర్యాల సోమయ్య గారు, శ్రీ మిర్యాల యాదగిరి గారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం బహుశా నాకు తెలిసినంత వరకు ఒక ధనంజయదేవ్ గత 39 సంవత్సరాల నుంచి ఈ ట్రస్టుని ఏర్పాటు చేసి వెంకటపతి గారు అనేక గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు చాలా వారు వెంకటపతి అంటే మనందరికీ తెలుసు, కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల స్వామి. అదేవిధంగా మన నల్గొండ జిల్లాలో ప్రాముఖ్యంగా